నాకు తెలిసిన ఒక స్టోరీ చెప్తానండి. ఏం లేదు. అది నాకు తెలిసిన స్టోరీ. నిజంగా ఆత్మలు గాని, దెయ్యాలు గాని ఉన్నాయంటే ఈ కాలంలో అయితే ఎవరు నమ్మరు నాకు తెలిసి. కానీ ఇది ఈ కాలంలోనే మా తాత ముత్తాతలు ఆ టైంలో జరిగిందనమాట. మా వాళ్ళు ఇంకా చెప్తూ ఉండేవాళ్ళు మా చిన్నపిల్లలప్పుడు. ఏంటంటే ఆహ్, ఒక ఇంట్లో ఒక ఆయన ఉన్నాడనమాట. ఆయనకి మ్యారేజ్ అయిపోయింది. సొంత ఓన్ అక్క కూతురుని చేసుకున్నాడనమాట. అయితే ఆయన అక్క కూతుర్ని చేసుకున్న తర్వాత కొన్నాళ్ళు బాగానే ఉన్నారు. ఒక బాబు పుట్టాడు. కొంతకాలానికి ఆయనకి వేరే అమ్మాయితో పరిచయం అయ్యి అమ్మాయిని తీసుకొచ్చుకున్నాడు. అయితే ఆమె సంథింగ్ ఏదో అది భరించలేక ఎలాగో సూసైడ్ చేసుకుంది. కానీ కోరికలు తీరలేదు. కోరికలు తీరక మనుషులు ఎమ్మట పడుతూ ఉండేది. అయితే కొన్నాళ్ళ తర్వాత అందరినీ పట్టి పీడిస్తూ ఉండేదన్నమాట. అటు ఆ స్ట్రీట్లోకి వెళ్ళాలంటేనే చాలా భయపడిపోయేవాళ్ళు. ఎలాగంటే ఆ స్ట్రీట్లోకి వెళ్తే దెయ్యం పట్టిద్ది, పీడించిద్ది అన్నట్టుగా. మనుషులకి అలాగే కాళ్ళమ్మట వస్తే గేదెలకి అలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అలాగే ఏంటంటే అటు నుంచి వెళ్ళారంట. కాళ్ళమ్మట ఏదో తొక్కారంట. కాళ్ళమ్మట వెళ్ళిందంట. అది గేదెకి పట్టిందంట. గేదెకి దెయ్యం పట్టిందంట. సరిగ్గా పాలు ఇవ్వట్లేదంట. దూడని పట్టించుకోవట్లేదంట. సరిగ్గా మేత తాగట్లేదంట. సో అలా చేస్తుంది. అలా చేస్తుంటే ఏంటిది ఇలాగ ఉంది అని చెప్పి అనుకున్నారంట. అయితే ఒక 2-3 రోజులు పోయిన తర్వాత పాలు తీస్తుంటే పాలు నెత్తురులాగా ఎర్రగా వచ్చినాయి అంట. నెత్తురులాగా రెడ్ కలర్లో వచ్చినాయి. అంటే ఏంటి ఇలాగ వస్తున్నాయి అని చెప్పి భయపడిపోయారంట అక్కడ వాళ్ళు. భయపడిపోయి ఏం చేశారు, అక్కడ పిండిన పాలని తీసుకెళ్ళి ఎవరిని తొక్కని ప్లేస్లో, అంటే ఎలాగంటే వాము ఉంటుంది కదా, అంటే గేదె పేడ గడ్డి పాసుపోసిన అవన్నీ ఒక చోట వేస్తారు కదా, అక్కడ ఎవరు తొక్కని చోట అక్కడ వేసేసి నెక్స్ట్ ఏం చేశారంటే కాకాని అని ఉంటుంది అనమాట. దర్గా ఉంటుంది కాకాని దగ్గర దర్గా. ఆ దర్గా దగ్గర దయ్యం పట్టిన వాళ్ళని అలాంటి వాళ్ళని తీసుకెళ్తారు. అక్కడ ఆంజనేయులు ఇస్తారు. అక్కడ బాగా ఫేమస్ అనమాట. అక్కడ బాగా మంచిగా చూస్తారు. అక్కడ దర్గా దగ్గరికి వెళ్ళి ఒక ఆంజనేయుని తీసుకొచ్చి వేసిన తర్వాత గేదె కొన్ని రోజులు కోలుకుంది. ఎప్పుడు మంచిగా అయింది. అలాగా చాలా రోజులు ఆ స్ట్రీట్లోకి వెళ్ళాలంటే అందరూ భయపడేవాళ్ళు. ఎందుకు అలాగా అంటే మనుషులకు కూడా అలాగే పడితే దర్గా దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈమెకి కోరికలు తీరకుండానే చనిపోయింది. సో అందుకే ఇలాగా మనుషుల్ని ఏ దొరికితే వాటిని పట్టి పీడిస్తుంది అని చెప్పారనమాట. కానీ కొన్నాళ్ళ తర్వాత ఆత్మ ఇంకా ఇలా దయ్యంలా పట్టడం అలాగేం లేదు. ఎందుకంటే ఏ జీవికైనా అలాగే ఏ ఆత్మకైనా ఎంతకాలం ఉండాలో భూమి మీద అంతకాలమే ఉంటుందని అని చెప్పి అని అన్నారు. సో మీరైతే నమ్ముతారా ఈ స్టోరీని? నిజంగా జరిగిన స్టోరీ అండి ఇది. అదనమాట. ఆ తర్వాత ఇంకా ఏమీ లేదు. ఇప్పుడు అంతా ఓకే, అంతా బాగానే ఉంది. కాకపోతే ఇదేంటంటే మా పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని రావాలి, ఎలా పడితే అలా రాకూడదు, ఎలా పడితే అలాగ వస్తే కాళ్ళమ్మట ఏదో ఒకటి వస్తుంది అని చెప్పి అంటారు. ఇప్పుడు కూడా పల్లెటూరుల్లో బయటికి వెళ్ళి వస్తే పొలాలు కానీ అలాంటి వాటికి వెళ్ళి వస్తే బయటికి ఎక్కడికైనా బయటికి వెళ్ళి వస్తే కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తారనమాట. ఎందుకంటే ఇలాంటి ట్రెడిషన్స్ పాటిస్తారు కాబట్టి కాళ్ళమ్మట ఏదైనా వస్తాయి, ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు అని చెప్పి కాళ్ళు కడుక్కొని మంచిగా వస్తారు. ఇది అండి నాకు తెలిసిన స్టోరీ. నిజంగా దయ్యాలు ఉన్నాయో లేదో అని అనుకుంటే కనుక, దయ్యాలు ఉంటాయో ఉండవో కనుక మీకు తెలిస్తే కమెంట్ చేయండి. నాకు తెలిసి దేవుడు ఉంటే కనుక దయ్యాలు ఉంటాయి, ఇది నా నమ్మకం. సో అన్నిటికీ దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడి మీద భారం వేసి అన్నిటికీ ముందుకు వెళ్తారు. సో ఇది నాకు తెలిసిన స్టోరీ అండి. మీకు నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మంచి రియల్ స్టోరీస్తో మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.